ఖచ్చితంగా ఎవరైనా పాల్గొనాల్సిందిగా దాంట్లో ఉంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సమాచారం చెప్తాం, మేము చెప్పగలిగింది చెప్తాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమున్నాయో లేకపోతే ప్రభుత్వం నుంచి మేము పొందుతున్న లబ్ధి ఏందో చెప్తాం. కానీ నీ అకౌంట్ ఏంది, నీ ఇంట్లో ఉంది, ఇవా నేను కేసీఆర్ని ఇన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తాను, నీ ఆస్తుల వివరాలు బయట పెట్టవయా అని వినడానికి చెప్పిండా? ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక పార్టీ నాయకుడిగా చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ, నీ ఆస్తుల వివరాలు బయటపెట్టు, ఉద్యమానికంటే ముందు నీకున్న ఆస్తులేని ఇప్పుడున్న ఆస్తులేని బయటపెట్టని ఎన్నో సందర్భాలలో ఛాలెంజ్ చేసినాం కేసీఆర్ను. ఒక్కరోజైనా ఆయన ఆస్తుల వివరాలు బయట పెట్టిండా? ఆయన బ్యాంకు ఖాతాలు చెప్పిండా? ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటుండే ముఖ్యమంత్రి గారు? ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా? ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు మాటలు మాట్లాడుతుండు. ఏ రకంగా పాలమూరు బిడ్డలకు అన్యాయం జరిగి మాదిగలకు అన్యాయం జరిగిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు, ఆయన ముఖ్యమంత్రి ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి ఉండి మా హక్కులను కాలరాయడానికి ఆయన ముఖ్యమంత్రిని చేసింది. మొదట నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాతిపదికన పూర్తి వివరాలు ఆయనవి, ఆయన కొడుకువి, ఆయన బిడ్డవి, ఆయన అల్లుని వివరాలు బయట పెట్టమనుండ్రి, ఆదర్శంగా ఉండమనుండ్రి. మొట్టమొదట సమగ్ర సర్వేకు సంబంధించి ఒక రోజు ముందు ఆయన కుటుంబ సభ్యుల సంబంధించిన వివరాలు, ఆస్తులు, ఉన్న బంగారం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎంతెంత ఆదాయం ఉందో ఈ సమగ్ర సర్వే ప్రకారం ముఖ్యమంత్రి గారు అందరికి ఆదర్శంగా ఉండి ముందుకు వచ్చి వీటి వివరాలు ప్రకటించమనుండ్రి. ఆయన బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వమనుండ్రి, ఆయన ఆస్తుల వివరాలు ఇవ్వమనుండ్రి, ముఖ్యమంత్రిని ఆదర్శంగా ఉండమనుండ్రి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా. అప్పుడు ఇతర ప్రజలకు ఆయన ఏమని చెప్తే చెల్లుతుంది. కానీ మీరందరు చెప్పుండ్రి, నేను మాత్రం రహస్యంగా ఉంటా అంటే ఎట్లా కుదురుతుంది? కాంగ్రెస్ వాళ్ళు 67 సంవత్సరాలు చేసింది ఏముంది? అవినీతే కదా. ఇప్పుడు ఆయన దానికే కదా పోటీ పడుతున్నారు. మేము 67 రోజులలో ఎట్లా చేయగలుగుతాం, మాకు కూడా కొంత సమయం కావాలి కదా అంత దోసుకోవాలంటే అని.